నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ఇకపై సోషల్ మీడియా వేదికలపై కుల మతాలకు నిందిస్తూ మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగాలు, రాతల ద్వారా జరిగే విధ్వంసాలను అరికట్టేందుకు బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు విధించేలా, నేరస్తులకు 1 నుంచి 7 ఏళ్లు జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా ఉంటుందని పేర్కొన్నారు. ఉద్దేశపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఏ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పడతా ఉందో, ముఖ్యంగా డిజిటల్ మరియు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల సంఘటనలు గణనీయంగా పెరిగినవి. ఇవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉండి ప్రజాశాంతి, సామాజిక సామరస్యములకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నది. అట్టి చర్యలు మతము, కులము, జాతి, లింగము, భాష మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు మరియు సమూహాల మధ్య శత్రుత్వము, ద్వేషము మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వము, గౌరవం మరియు సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు దేశపూరితమైన నేరాల ప్రవర్తనను సమర్థవంతంగా నివారించుటకు, నియంత్రించుటకు మరియు శిక్షించడానికి, అలాగే ప్రభావితులైన వ్యక్తులకు రక్షణ మరియు పరిహారం అందించడానికి ప్రత్యేకమైన మరియు పటిష్టమైన చట్టమును చేయవలసిన అవసరం ఏర్పడినది. అందువల్ల కింది లక్ష్యాలను సాధించుటకు చట్టాన్ని రూపొందించుట అవసరమని భావించడమైనది. సమాజంలో ఎవరైనా వ్యక్తుల సమూహము లేదా సంఘములపై ద్వేషము లేదా విరోధాలను ప్రేరేపించే విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల వ్యాప్తి, ప్రచురణ లేదా ప్రోత్సాహాన్ని నిరోధించుట మరియు నివారించుట.